తిరిగి జన్మించిన ఆత్మకే దేవుని సంగతులు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైనట్లుగా పూర్వకాలంలో వారికి అర్థం కాలేదు. ఇదే విషయాన్ని యేసయ్య ఇక్కడ 24వ వచనంలో చెప్తున్నారు. ఇదంతా తెలుసుకున్న మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారే ఎక్కువగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఎవరు ఎక్కువగా తెలుసుకుంటారో వారి దగ్గర నుండి ఎక్కువగా ప్రభువు ఆశిస్తారు. అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. ఏంటంటే ఎవరు ఎక్కువగా తెలుసుకుంటారో దాని ప్రకారం జీవిస్తూ ఉంటారో, తెలుసుకున్న దాని ప్రకారం వారు ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు. ఈ భూమి మీద మనం ఏం చేసినా సంతోషం కోసమే కదా చేస్తాము. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలు మన జీవితంలో మనల్ని సంతోషంతో నింపుతాయి. అది కూడా చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో నింపుతాయి. కాబట్టి ఈ సంతోషం ముందు లోకంలోని ఏ సంతోషం కూడా సాటి రాదని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం అన్నీ తెలుసుకుని కూడా అలా జీవించలేకపోతే ప్రభు అంటారు, సోమరివైన చెట్ట దాసుడా అని. అలాంటి పిలుపును భరించడం కన్నా నిజంగా మనకి అందుబాటులో ఉన్న ఈ గొప్ప సంతోషాన్ని అనుభవించడం మనకెంతో మేలు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.